వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతిరోజు రుచికరమైన వంటలు, సమ్మర్ స్పెషల్ వెరైటీస్, మంచి మంచి చిట్కాలతో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వంటలతో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి రుచికరమైన వంటను కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఇవాళ రెసిపీ ఏంటో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో కడప నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. మనకి శ్రీలత గారు మెయిల్ చేశారు. ఓకే, ఆలూతో అడుగుతున్నారు, కాకపోతే డిఫరెంట్ కాంబినేషన్. అంటే ఇప్పుడు మనకి సీజనల్ గా దొరికే మామిడి కానీ చింత చిగురు ఇలాంటివి ఏమైనా వాడి మనము ఆలూతో ఏదైనా టేస్టీ రెసిపీ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మామిడితో కాకుండా చింత చిగురుతో చేసుకున్నాం అండి, కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. యాక్చువల్గా ఆలూతో పులుపు బేస్ లో మనం చేసుకోవడమే చాలా తక్కువ. అంటే కొన్ని వేపుడులలో ఎండింగ్ లో కొద్ది మంది కొంచెం నిమ్మకాయ పిండుకుంటారు. అది అంటే ఆ పులుపు, నిమ్మకాయ పులుపు అనేది మనకి వేరే కదా, కానీ ఈ మామిడికాయ కానీ ఇవన్నీ కూడా చాలా ఆలూతో అసలు తీసుకోరండి. యా, కానీ చింత చిగురుతో బానే ఉంటుందా రాజు గారు? బానే వస్తుంది, అంటే కొంచెం డ్రైగా ఫ్రై టైప్ లో చేసుకుంటే బాగా వస్తుంది. సో అయితే ఇప్పుడు ఆలు చింత చిగురు చేసి చూపిస్తారా? అవునండి. ఓకే అండి, మరి ఆలు చింత చిగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు చింత చిగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కిలో, చింత చిగురు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, వేరుశనగ పలుకుల పొడి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ దీనికి ఏమైనా ప్రాసెస్ చేసుకోవాలా మనం? ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఈ డిష్ కి మనం బంగాళదుంపలు ఉడికించి పెట్టేసుకోవాలి. సో జనరల్ గా మనం అన్ని ఫ్రైస్ కి చేసుకున్నట్టు దీనికి ముందు ఉడికించేసి పెట్టేసుకోవటమేనా? అవునండి. అలాగే ఈ వేరుశనగల పొడి చేశాను నేను. సో కొంచెం పలుకులు వేయించేసి పొట్టు తీసేసి, మరి ఫైన్ గా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉంటే బాగుంటుంది. సో ఈ రెండు మనం చేసి పెట్టేసుకుంటే మిగతాది ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఓన్లీ ఇంకా పోపు పెట్టుకోవడం లాగానే అంతేనండి. ఓకే. సో ఆయిల్ వేసుకుని సో దీంట్లో జీలకర్ర, ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, బాగా పుల్లటివి ఏవి మనము బంగాళదుంప కాంబినేషన్ లో తీసుకోవాలి. ఎందుకు వాడమో కదా అసలు, ఇలా ఏవో చింత చిగురు మామిడికాయ అంత బాగా సెట్ అవ్వదేమో కదా దీంతో? లేదండి, అంటే కొన్ని రకాలు ఉంటాయి కదా ఆ కాంబినేషన్, కొన్ని బాగా కుదురుతాయి, కొన్ని కాంబినేషన్స్ అసలు కుదరవు. సో ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సో మనము పులుపు యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా మసాలా టచ్ ఉంటే బాగుంటుందండి. కొంచెం ఆ పులుపుకు బ్యాలెన్సింగ్ బాగుంటుంది. ఎందుకంటే కొద్దిగా పుల్లటివి కొంచెం ఆ ఘాటు అన్ని సరిగ్గా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. కరివేపాకు. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత చింత చిగురండి కొద్దిగా ఇలా మెదిపి వేసుకోవాలి. సో అలా నలపడం వల్ల అంటే మనకి కొంచెం చిన్న చిన్నగా అయిపోయి బాగా పట్టేస్తుంది. ఓకే ఓకే. సో ఇది కొద్దిగా వేగాలి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇక్కడ రాజుగారు చింత చిగురు వేయిస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కనురెప్పలు నల్లగా ఒత్తుగా పెరగాలంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పెట్రోలియం జెల్లీలో కొద్దిగా ఆముదం కలిపి కనురెప్పలకి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే క్రమంగా ఒత్తుగా నల్లగా పెరుగుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజుగారు? అలా వేగితే సరిపోతుందండి. సో ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న
బంగాళదుంప ముక్కలు. ఓకే. ఓకే. సో ఇంకొంచెం మంచిగా టేస్ట్ ఇవ్వడానికి వేరుశనగ పలుకుల పొడి కూడా యాడ్ చేస్తున్నాం. సో ఇంక ఇలాంటి పౌడర్స్ ఏవైనా వాళ్ళ చాయిస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అలాగా ప్లెయిన్గా కూడా తీసేసుకోవచ్చు. ఇవి యాడ్ చేస్తే మనకు కొంచెం ఇంకొద్దిగా గ్రేవీ అంటే కలుపుకోవడానికి ఇది అనేది పెరుగుతుంది, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఇది యాక్చువల్గా ఏదో సమ్ చాట్ ఐటమ్ లాగా కూడా అనిపిస్తుంది. అంటే కొద్దిగా మసాలా అది తక్కువ వేసుకుంటే ఉట్టి కూడా ఏ చపాతీ లాంటి వాటిల్లోకి హాయిగా అలా పీసెస్ పెట్టేసుకుని తినేసేయచ్చు. సో అంటే చింత చిగురు కూడా కొంచెం మనకు పులుపు ఉంటుంది కదా, కొంచెం చట్పటాగా కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. ఓకే, తీసేసుకున్నాం. అంత పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే బాగుంది, చక్కగా అదంతా కూడా బాగా కోటింగ్ లో పట్టేసింది, ఫుల్ గా పట్టేసింది. కానీ కొంచెం అంటే మనం మెదిపి వేసుకున్నాం కదా చిగురు, ఆకులాకులుగా వేసుకుంటే ఇలా రాదేమో కదా. రాదండి, అంటే అదొక పక్కకి ఇదొక పక్కకి వెళ్తుంది, విడివిడిగా అయిపోతాయి. కొద్దిగా కొత్తిమీర, చూడ్డానికే చాలా యమ్మీగా ఉంది. ఓకే, డిష్ రెడీ అండి. ఓకే ఓకే అండి, మరి వేడివేడిగా ఆలు చింత చిగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు చింత చిగురు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో చింత చిగురు వేసి వేగాక ఉప్పు, కారం, పసుపు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత వేరుశనగ పలుకుల పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు చింత చిగురు రెడీ. ఓకే అండి, మరి ఆలు చింత చిగురు తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, బాగుంది రాజు గారు. ఈ చింత చిగురు కూడా అంటే ఓవర్ పులుపు లేదు, అంటే పైన చివరిన మనం కొంచెం ఆ పొడి కూడా వేసాం కదా, దానివల్ల కూడా కొంచెం బ్యాలెన్స్ చేసింది. బాగుంది, అంటే పులుపు తెలుస్తోంది, కాకపోతే అట్లా ఓవర్ పుల్లగా అట్లా లేదు. మనం జనరల్ గా నిమ్మకాయ కానీ అట్లా పిండుకొని తింటూ ఉంటాం కదా, ఆ టైప్ లో ఈ చింత చిగురు పులుపు అనేది దీనికి బాగానే సెట్ అయింది. అవునండి, అండ్ ఇలా ఫ్రై ఐటమ్ బాగుంది, అంటే మనకి సైడ్ డిష్ గా బాగుంటుంది, రోటీస్ వాటిలోకి బాగుంటుంది. బాగుంది రాజు గారు ఐడియా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఆలు చింత చిగురు చాలా టేస్టీ కాంబినేషన్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇంకొక మంచి చిట్కా. పెదాలు పగులుతున్నట్లుగా కానీ రఫ్గా మొరటుగా అనిపిస్తున్నా కానీ పెదాల పైన తరచూ పాల మీగడని అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే పెదాలు స్మూత్గా మృదువుగా మారుతాయి. ఈరోజు వంటలు పిండి వంటల్లో ఆలు చింత చిగురు తయారీ విధానం చూసారు కదండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీరు ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. మరి ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో మనం పైనాపిల్ షర్బత్ తయారీ విధానం చూడబోతున్నాం అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు.
ఓకే, మరి ఇప్పుడు సమ్మర్ స్పెషల్లో పైనాపిల్ షర్బత్. సో రాజు గారు, మీరు ఇదివరకు చేసి చూపించారు షర్బత్స్ మనకి, అంటే స్టోర్ చేసుకునే విధంగా. అవునండి. సో ఇది కూడా అలాంటి షర్బతేనా అండి? అవునండి. సో అంటే సమ్మర్ లో అంటే ఎక్కువగా మనం ఇలాంటి చల్లని పానీయాలు అవి తీసుకుంటూ ఉంటాం. పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఇవ్వడానికి ఏదన్నా రెడీగా ఉండాలి కదా. సో ఇలా మనం డిఫరెంట్ ఫ్రూట్స్ తో మనం తయారు చేసుకోవచ్చు అండి. ఓకే, సో తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడు ఒకటే కాకుండా మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది కదా. నైస్. ఓకే, మరి పైనాపిల్ షర్బత్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పైనాపిల్ షర్బత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, పంచదార 2 కప్పులు, నిమ్ముప్పు 1/2 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, ఐస్ క్యూబ్స్ తగినన్ని, పైనాపిల్ ఎసెన్స్ 3 చుక్కలు. రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఫస్ట్ దీనికి ఏం చేసుకోవాలి? పైనాపిల్ మనం జ్యూస్ రెడీ చేసుకోవాలి. ఓకే. సో దీనికి బాగా పండిన పైనాపిల్ తీసుకుంటే బాగుంటుందండి. స్మెల్ చాలా స్వీట్ గా బాగుంది, పైనాపిల్ స్మెల్. సో మనం ఎలాగో జ్యూస్ చేసుకుంటాం కాబట్టి మీరు అన్నట్టుగా బాగా పండింది అయితే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది చాలా కదా. బాగుంటుంది. ఓకే. ఓకే, జ్యూస్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు అంటే జనరల్ గా మామూలు జార్లో చేసేసుకుంటే మనం అది తీసుకొని వడగట్టేసుకోవాలి. ఓకే, అందులో ఇంకా వాటర్ ఏమి యాడ్ చేసుకోకర్లేదు రాజు గారు? లేదండి, యాడ్ చేయకూడదు. వాటర్ అసలు యాడ్ అంటే చేయకూడదు, మనకు నిల్వ పెట్టుకుంటున్నాం కాబట్టి జ్యూస్ అలా థిక్గా చేసుకోవాలి. ఎస్. ఓకే. సో దీంట్లో పంచదార వేసుకుని వాటర్ వేస్తారా? సో దీనికి ఎలాగో మనకంటే ఆ ముదురు పాకం ఏం కాదు కాబట్టి సరిపడా నీళ్లు చూసి పోసేసుకుంటే సరిపోతుంది కదా. అవునండి. మామూలుగా మనం ఆ ముద్ర పాకంకి ఇలా తీగలా చూసుకుంటాం కదా. సో ఆ స్టేజ్ కంటే కొంచెం ముందుగా. యా. సో అంటే ఇది మనకి షర్బత్ దీనికి కాబట్టి అంత థిక్నెస్ అక్కర్లేదేమో పాకంలో. మరి అంత అంటే మనము గులాబ్ జామ్ చేసుకున్నంత లైట్ గా కూడా కాదు, కొంచెం మీడియం మధ్యలో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది కరగాల రాజు గారు? అవునండి. ఓకే, మేము చిట్కా చూసేస్తాము. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వేసవి కాలంలో మనం సహజంగానే చాలా తక్కువ క్వాంటిటీ అన్నం తింటూ ఉంటాం. దానివల్ల ఒంట్లో శక్తి కోల్పోతూ ఉంటాం. అయితే అన్నం తిన్న తర్వాత కూడా కీరా దోసకాయ కానీ, వాటర్ మిలన్ లాంటి వాటర్ ఫ్రూట్స్, వాటర్ వెజిటేబుల్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా, ఎనర్జీ కోల్పోకుండా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సరిపోతుందండి. ఓకే. సో ఇప్పుడు దీంట్లో సో పైనాపిల్ ఎసెన్స్ అండి. ఓకే. సో యాక్చువల్గా పైనాపిల్కే స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, అంటే మనం ఇది స్టోర్ చేసుకునేది కాబట్టి కొంచెం ఎసెన్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఎసెన్స్ చాలా కొద్దిగా వేసుకోవాలండి, అంటే ఎక్కువ ఫ్లేవర్ కోసం ఎక్కువ వేసుకోకూడదు, అది తాగలేము. జస్ట్ అంటే 1-2 డ్రాప్స్ అట్లా మనం తీసుకునే క్వాంటిటీకి సరిపడా. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు పాకం రెడీ అయితే. సో అంటే కొంచెం నిల్వ ఉంచుకుంటున్నాం కాబట్టి కొంచెం ప్రిజర్వేటివ్ యాడ్ చేస్తున్నాను. నిమ్మప్పు, కొద్ది వాటర్ ఇస్తారా? ఇప్పుడు ఈ నిమ్మప్పు యాడ్ చేసుకోకపోతే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందా రాజు గారు? మరి ఎక్కువ రోజులు ఉండదండి, అంటే ఒక వారం రోజుల వరకు ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే. తర్వాత ఇంకా ఎక్కువ రోజులు మనకు ఉండాలనుకుంటే ఇలా మనం నిమ్మప్పు కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే అండి. సో ఒకసారి బాగా కలిపేసి, సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ అండి. ఇది ఇలా ఇంతే పలుచగా ఉంటుందా రాజు గారు? ఎస్ అండి, సరిపోతుంది. ఓకే. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు.
ఓకే. సో అయితే దాని కాసేపు అలా వదిలేద్దామా? ఓకే అండి. మరి కార్వింగ్ చేసేసుకుందామా ఈలోగా? ఓకే. సో పుచ్చకాయ తీసుకున్నాను. సో ఇలా పైనుంచి కింది వరకు కొంచెం పెటల్స్ చేస్తున్నాను, అంటే ఫ్లవర్ లాగా. ఓకే ఓకే. సో ఆ డిజైన్ అంతా మనం అలా కిందకి దించుకుంటూ రావాలా రాజు గారు? అవునండి. ఇప్పుడు ఇది మీరు స్కిన్ మీద చేస్తున్నారు కదా, అవునండి. అది పీల్ చేసేసి కూడా సేమ్ అదే షేప్ లో మనం చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే, అయితే పర్వాలేదు. ఎందుకంటే ఈ స్కిన్ తో కొంచెం హార్డ్గా ఉంటుంది. సో ఇదంటే మనకి అన్ని సైడ్స్ నుంచి కనిపిస్తుందేమో కదా డిజైన్? 3D. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో వస్తుంది. అదైతే వాటర్ మెలన్ మనకు పట్టుకోవడానికి కార్నర్స్ గ్రిప్ ఉంటుంది కదా, దీన్ని కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని గ్రిప్ పెట్టుకోవడానికి కూడా మనకి ఏం లేదు కదా రాజు గారు, అలా పట్టుకొని వేసుకోవడం. సో అప్పుడు సైడ్ లోంచి తీసేస్తే మనకు ఆ లైన్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది, కనిపిస్తుంది. సో ఇక్కడ ఫ్రూట్ ఎంత రెడ్ గా ఉందనేది కనిపిస్తుంది. ఆ రెడ్డిష్ వల్ల కూడా మనకు కొంచెం బ్రైట్ గా కనిపిస్తుంది. సో ఈ పార్ట్ తీసేస్తున్నాను. ఓకే. బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు సర్వ్ చేసుకుందామా? ఎస్ అండి. సో 1 పార్ట్ మనం ఇది తీసుకుంటామండి. సో 3 పార్ట్స్ మనం వాటర్ యాడ్ చేసుకుంటాం. ఓకే. ఒకవేళ మనకి ఆ స్వీట్నెస్ అది ఏమన్నా తగ్గింది అనిపిస్తే మనం ఇంకొద్దిగా షర్బత్ యాడ్ చేసుకోవటమే. ఎస్. వాటర్ ఇస్తారా? కానీ ఇది చాలా టైం సేవింగ్ కదా, ఒకసారి చేసి పెట్టేసుకుంటే జస్ట్ మనకి ఆ కోల్డ్ వాటర్ ఉంటే చాలు, సరిపోతుంది. ఈజీగా మిక్స్ చేసేసుకోవాలి. ఐస్ క్యూబ్స్. జనరల్గా మనకి పైనాపిల్ కొద్దిగా పెప్పర్ పౌడర్ ఇట్లాంటివి జలుకొని తింటే బాగుంటుంది కదా రాజు గారు, దీంట్లో ఏమన్నా అట్లా మిక్స్ చేసుకోవచ్చా? పెప్పర్ పౌడర్ కొంచెం పించ్ వేసుకోవచ్చు అండి మనం కావాలి అనుకుంటే. అదన్నా కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా. ఓకే. సో అది కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. కొంచెం పించ్ జీరా పొడి, కొంచెం వేయించిన జీలకర్ర పొడి ఉంటుంది కదా, అది కూడా బాగానే ఉంటుంది. సో ఇవి ఏవైనా కూడా సర్వ్ చేసుకునే ముందు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే.
ఓకే అండి, మరి బ్యూటిఫుల్ కార్వింగ్ తో మనకి సమ్మర్ స్పెషల్ పైనాపిల్ షర్బత్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పైనాపిల్ షర్బత్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో పైనాపిల్ ముక్కలు వేసి మిక్సీ పట్టి వడగట్టి జ్యూస్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో పైనాపిల్ ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్ముప్పుని నీళ్లలో కరిగించి దీనిలో వేసి పైనాపిల్ జ్యూస్ పోసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లో 3 వంతుల నీరు, 1 వంతు పైనాపిల్ జ్యూస్ వేసి ఐస్ క్యూబ్స్ వేసి పుదీనాతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే పైనాపిల్ షర్బత్ రెడీ. ఓకే అండి, మరి పైనాపిల్ షర్బత్ తయారీ విధానం చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. సరిగ్గా సరిపోయింది యాక్చువల్ గా. ఎస్, షుగర్, ఆ పైనాపిల్ టేస్ట్, ఆ ఎసెన్స్ వేసినా ఎక్కువ మరీ ఓవర్ గా కాకుండా. అవును, కొన్నిట్లో మనకి ఎసెన్స్ వేస్తే అంటే పర్టికులర్ గా ఇలా పైనాపిల్ కానివ్వండి, కొంచెం ఆ వెనీలా ఎసెన్స్ కానీ అది బాగా తెలుస్తుంటది. అంటే బయట కొన్ని చోట్ల మనం ఇలాంటివి ఏమన్నా తీసుకుంటే, ఎస్, కానీ ఇక్కడ ఏంటంటే మనం ఎసెన్స్ చాలా తక్కువగా యాడ్ చేసుకున్నాము. అవును, మోస్ట్లీ ఆ పైనాపిల్, ఆ పండు పైనాపిల్ ఫ్లేవర్ ఏదైతే ఉందో అదే బాగా తెలుస్తుంది. యా, సో అదే బాగా తెలుస్తుంది. అండ్ షుగర్ కూడా సరిగ్గా సరిపోయింది, అంటే ఎక్కువ తక్కువ అలా ఏమీ లేదు. Yes. సో ఎగ్జాక్ట్ గా ఈ రోజు మనం చూపించిన క్వాంటిటీస్ అలాగే చేసుకుంటే హ్యాపీగా వాళ్ళు కూడా చేసుకునే వాళ్ళే అలా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. బాగుంది రాజు గారు పైనాపిల్ షర్బత్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వాళ్ళ సమ్మర్ స్పెషల్ పైనాపిల్ షర్బత్, టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. పచ్చిపాలని ముఖానికి అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత స్నానం చేస్తూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేయడం కూడా మంచిదే. ఇలా చేయడం వల్ల స్కిన్ షైనీగా, స్మూత్ గా ఉంటుంది. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు ఈ రోజు మనకు చేసి చూపించడానికి. హాయ్ అండి, మీ పేరేంటి? నా పేరు వరలక్ష్మి అండి. వరలక్ష్మి గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము వైజాగ్ నుండి వచ్చాము. వైజాగ్ నుంచి వచ్చారా? నైస్. హాయ్ అండి, మీ పేరేంటి? నా పేరు శిరీష. మీరు ఎక్కడి నుంచి? నేను వైజాగ్ మురళీనగర్ నుంచి వచ్చాను. మీరు వైజాగ్ నుంచి. సో ఇద్దరు అక్కడి నుంచి చక్కగా వచ్చేసారా ఊరించే వంట చేయడానికి? చాలా ఇష్టం అండి. చాలా ఇష్టం ఇలా పార్టిసిపేట్ చేయడం అది. డైలీ ఇలా చూసి చాలా ఐటమ్స్ నేర్చుకున్నాం కూడా. అవునా? సో ఇప్పుడు మీరిద్దరు ఫ్రెండ్సా లేకపోతే చుట్టాలా ఏంటి? వదిన మరదళ్ళ. వదినా వరదల ఏమిటి ఎప్పుడు వదినా వరదలే వస్తారు చాలా మటుకి. ఓకే సరే, రెడీయా మరి మీ ఇద్దరు కూడా? రెడీ అండి. సో మరి ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసేద్దాము. మరి వైజాగ్ నుంచి వచ్చారు మీరు. ఈ రోజు మీకు నేను ఒక మంచి ఐటమ్ ఇస్తాను, ఓకేనా? ఆరోగ్యానికి చాలా మంచివి బొబ్బర్లు. అవును. సో ఇవేంటంటే నేను ఇక్కడ ఇలా ఇస్తున్నాను, కానీ నేను ఉడికించి పెట్టినవి ఉన్నాయి, అవి ఇస్తాను మీకు. సో వాటితో వంట చేయాలన్నమాట. సో మరి బొబ్బర్లతో చక్కగా ఏదైనా టేస్టీగా మీకు తెలిసిన వంటని చేసి ఈరోజు చూపించారనుకోండి, మీరు రోజు ఎలా అయితే అన్ని నేర్చుకుంటున్నారు, ఈరోజు మీరు చూపించేవి కూడా అలా అందరూ నేర్చేసుకుంటారు అనమాట. ఓకేనా? శుభ్రంగా ఆలోచించేయండి. బొబ్బర్లతో జనరల్గా మనకి కర్రీస్, స్నాక్స్ అలాంటివి ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా. సో అలా మీరు చూసినవి కానీ చేసినవి కానీ ఏమన్నా ఉంటే ఈరోజు చేసేయచ్చు. ఓకేనా? సో వరలక్ష్మి గారు ఏమైనా ఆలోచించారా? బొబ్బర్ల అన్నం చేస్తానండి. బొబ్బర్ల అన్నం, సో రైస్ ఐటమ్. ఓకే, శిరీష గారు మీరు? బొబ్బర్ల బూర్లు చేస్తానండి. స్వీటా హాటా? స్నాక్స్. స్వీటా హాట్? అయ్యో రామా, ఇద్దరు కన్ఫ్యూజ్ అయిపోయారు, కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. సరే వరలక్ష్మి గారు మీరు ఫస్ట్ అన్నం చేసేస్తారా? ఓకే ఓకే అండి, మరి బొబ్బర్ల అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బొబ్బర్ల అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటో 1, మసాలా దినుసులు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1. ఓకే అండి, మరి బొబ్బర్ల అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే వరలక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? వేయండి. నెయ్యి వేస్తున్నానండి ఫస్ట్. తర్వాత మసాలాలు వేస్తున్నాను. నూనె ఎక్కర్లేదా? ఆయిల్ కూడా వేస్తాను కొంచెం, 1 స్పూన్. టెన్షన్ పడకండి వరలక్ష్మి గారు, కంగారు ఏమీ లేదు.
బోల్డ్ అంత టైం తీసుకుని వైజాగ్ నుంచి వచ్చారు, ఇక్కడ ప్రశాంతంగా వంట చేద్దరు కానీ. ఓకే, ఓకే. మసాలా దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేస్తారా ఏమిటి? అవి కూడా వేసేయండి, ఒక పని అయిపోద్ది. తరిగిన టమాటాలు, బిర్యానీ బిర్యానీ ఆకు ఆకు వేయండి. మీరు సగం టెన్షన్ లో సగం ముందు వేసే వెనకాల వేసే ముందు వేసేస్తున్నారు. టెన్షన్ పడకండి, ఓకేనా? టెన్షన్ లో ఎక్కువ వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ అండి కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుము, ఇవన్నీ శుభ్రంగా వేయగల. దీనికి రైస్ మనము ఉడికించేసి ఎసర్లో అలా వేస్తే అలానే వేసుకోవచ్చా? ఇలాగైనా వేసుకోవచ్చు. ఓకే, పెద్దవిగా కరకరలాడు తగులుతుంటే బాగుంటుందా? బొబ్బర్లు వేసి ఉడికించిన బొబ్బర్లు సరిపోతుందండి. కొంచెం దీనికి కలర్ ఏమంతేనా? పసుపు అలా ఏమి వేసుకోమా? అలాగే అక్కర్లేదు. ఓకే, వైట్ రైస్ లాగా కనిపిస్తుంది. ఓ, సో కొబ్బరి అన్నం ఇలా కొబ్బరి అన్నంలా కొబ్బరి వేస్తాం కదా. ఓకే, ఓకే. కానీ మనకి బొబ్బర్లు అన్నం అన్నామే, బొబ్బర్లు కూడా కనిపిస్తాయి, ఉన్నాయిగా అందులో. ఓకేనా వరలక్ష్మి గారు? ఏగిపోయిందండి. ఇప్పుడు ఏం వేద్దాం? ఇప్పుడు రైస్. సో ఆల్రెడీ ఉడికించేసుకున్న రైస్. ఓకే, చూసుకోండి ఫస్ట్, సరిపోతే మళ్ళీ వేసుకో. మీరు ఉప్పు వేయలేదు, మర్చిపోయారు చూసారా? అంటే నేను కొంతమంది జనరల్ గా అన్నంలో తర్వాత వేస్తారు కదా అని. ఓకేనండి వరలక్ష్మి గారు? అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసు. జీడిపప్పుతో గార్నిష్ చేయండి. రెడీ అండి. జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నాం, తినడానికి రెడీ. ఓకే, ఓకే అండి. మరి బొబ్బర్ల అన్నం కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు బొబ్బర్ల అన్నం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొబ్బర్ల అన్నం తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి మసాలా దినుసులు, నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బొబ్బర్లు వేసి వేగాక అన్నం, ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొబ్బర్ల అన్నం రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వేసవి కాలంలో చలువ చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం శరీరానికి ఎంతో అవసరం. పెరుగులో కొద్దిగా పంచదార కలుపుకుని తీసుకుంటే ఒంటికి చాలా చలువ చేస్తుంది. ఓకే, మరి బొబ్బర్ల అన్నం తయారు చేసే విధానం చూసారు కదా. సో శిరీష గారు రెడీ అండి. బొబ్బర్ల బూరెలు అన్నారు కదా. ఓకే, మరి బొబ్బర్ల బూరెలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బొబ్బర్ల బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, మినపగుళ్ళు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, యాలకుల పొడి 1 టీ స్పూన్,
ఓకే, సో స్టార్ట్ చేద్దామా శిరీష గారు? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, స్టఫింగ్ రెడీ చేసుకోవాలా? ఫస్ట్ మనం బెల్లం పొయ్యి మీద పెట్టుకోవాలండి. కొంచెం వాటర్ వేయాలి. కొంచెమైనా? కొంచెం సరిపోతుంది. కొంచెం షుగర్ కూడా వేయాలి. సో పూర్తిగా మొత్తం బెల్లంతోనే చేసుకోవచ్చుగా? అంటే రెండు మిక్స్ చేస్తే బాగుంటాయి, టేస్టీగా టేస్టీగా ఉంటుంది. ఓకే, సో అదంతా కరగాల శుభ్రంగా. ఈ బెల్లమును పంచదార బాగా మిక్స్ అవ్వాలి. ఓకే, మిక్స్ అయిన తర్వాత కొంచెం పలుచగా అవుతుంది. సో అంటే మనకి ఇది పాకం ఎలా రావాలి? మరి ఎలా ఎక్కువ ఉండే పాకం అక్కర్లేదా? రెండు కరిగి కొంచెం పలుచగా అయితే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు బొబ్బర్లు మీరు ఎలా వేస్తున్నారు దీంట్లో? నానబెట్టి ఉడికించామండి. ఇవి నానబెట్టి ఉడికించినవి కొంచెం వేపుకుంటే టేస్టీగా కూడా ఉంటాయి. సో బొబ్బర్లు అనేవి? బొబ్బర్లు అనేవి. ఓకే ఓకే, మనం పచ్చివి అలా ఊరికే వేయించి నానబెట్టి ఉడికించి మిక్సీ పెట్టుకుంటాం. అలా అయితే బాగుంటుంది, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది దగ్గరికి అయిందండి. ఇందులో మనం బొబ్బర్లు ఉడికించి పెట్టుకున్నవి వేస్తున్నాం. ఓకే, కలిపేస్తారా? సో ఇది మనకి ఉండ చేసుకునే విధంగా వస్తే సరిపోతుంది కదా? అలా దగ్గరికి పడితే మనకి ఉండ. ఇప్పుడు కొంచెం మనకి ఏదైనా పాకం పలుచగా అయితే మళ్ళీ మనము ఆ బొబ్బర్లది పేస్ట్ ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం టేస్టీగా స్మెల్ గురించి మనం ఇలాచీ పౌడర్ వేసుకుంటాం. జనరల్ గా ఎప్పుడు మనము శనగపప్పుతో అలా చేసుకుంటూ ఉంటాం కదా. ఇవి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పప్పులు మనకు చాలా ఉన్నాయి కాబట్టి అన్ని రకాలతో ట్రై చేయొచ్చు కదా. వెరైటీగా ఉంటాయి. నైస్. ఇది కొంచెం దగ్గరికి అయ్యేటప్పుడు ఇంకో పొయ్యి వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ చేద్దామా? సో ఇది అయిపోయినట్టు? ఇది సరిపోతుందండి. ఉండేద్దామా? పొయ్యి సో పిండి రెడీ చేశారా? ఏం చేశారు ఇందులో? పప్పు బియ్యం అండి. పప్పు బియ్యం. ఒక గ్లాస్ మినపప్పు అయితే 2 గ్లాసులు బియ్యం. 2 గ్లాసులు బియ్యం. సో అది కొద్దిగా చల్లారితే మనం ఉండలు చేసుకుంటాం కదా. కొంచెం చల్లారితే ఉండ గట్టిగా వస్తుంది. ఇప్పుడు ముంచేసి వేయడానికి బాగా. దాంట్లో చేయబెడితే చేతులు కాలుతాయి. అసలే బెల్లం పాకం చేసాం. అది జరిపేసుకుని బౌల్ ఆ ప్యాన్ దగ్గర లాగేసుకోండి. చూసుకోండి మరీ కాలుతుంటే ఆగుదాం. ఆయిల్ ముంచి సరిపోతుందా? ఇది కూడా వేడైంది. ఇది చల్లారిందండి. ఇప్పుడు చిన్న చిన్న వంటలుగా చేసి అన్ని ఒకసారి వేస్తారా? ఆ బౌల్లో పెట్టేసుకోండి. ముంచి వేసేసాను. ఇది చిన్న వండ చేసుకొని ఈ పప్పు బియ్యం పిండిలో ఈ వండ తీసి ఈ రుబ్బులో ముంచి ఇలాగా రౌండ్గా వచ్చేటట్టు. సో తీసేద్దాం. ఇది అయిపోయిందండి. ఇది కొంచెం వేగితే పట్టుకోండి, జాగ్రత్తగా తిప్పేసుకోండి. సో రెడీ అండి శిరీష గారు? రెడీ అండి. నోరూరించే బొబ్బర్ల బూరెలు రెడీ అండి. బాగున్నాయండి. ఓకే అండి, మరి బొబ్బర్ల బూరెలు కూడా రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం.
బొబ్బర్ల బూరెలు తయారు చేసే విధానం. ముందుగా మినపగుళ్ళు బియ్యం నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన బొబ్బర్లు మెదిపి ఉంచాలి. ఒక పాన్ లో బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి పంచదార వేసి పాకం రానివ్వాలి. దీనిలో మెదిపిన బొబ్బర్లు యాలకుల పొడి వేసి దగ్గర పడినివ్వాలి. ఇది కాస్త చల్లారాక కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఉండలా చేసుకోవాలి. ఈ ఉండలను పూత పిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బొబ్బర్ల బూరెలు రెడీ. ఓకే అండి, మరి వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ బొబ్బర్లతో 2 వంటలు కూడా రెడీ. సో లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో రైస్ ఐటమ్, ఇంకొకటేమో స్వీట్. ఓకే, ఫస్ట్ హాటా స్వీటా? స్వీట్ చూసేద్దాం. స్వీట్, ఓకే. బాగుంది శిరీష గారు, థ్యాంక్ యూ. కరకరలాడుతూ. నైస్. సో బెల్లం ఆ తీపి అనేది ఎక్కువ తక్కువ అవ్వకుండా అంటే 2 యాడ్ చేశారు కదా, కొంచెం డిఫరెంట్ గా వస్తుంది అన్నమాట. 2 యాడ్ చేస్తాం. యా. సో ఇప్పుడు రైస్ ఐటమ్ టేస్ట్ చూద్దాం. వరలక్ష్మి గారు టెన్షన్ గా వంట చేసే బాగా టేస్టీగా చేశారే. నేను ఏదో ఎక్కువ తక్కువ వేసేస్తారు అనుకున్నాను. బాగుందండి. ఉట్టి అన్నమే చాలా టేస్టీగా ఉంది యాక్చువల్ గా. అంటే ఆ పుదీనా ఇవన్నీ వేసేసారు అనుకుంటా కదా రాజు గారు? అది కూడా అంటే కొంచెం కొత్తిమీర పుదీనా క్వాంటిటీస్ కూడా కొంచెం ఎక్కువగా వేశారు. సో దానివల్ల టేస్ట్ అనేది కొంచెం బాగా వచ్చింది. అంటే కొంచెం అటు ఇటుగా వేసినా మొత్తం బ్లెండ్ అయిపోయింది. స్పూన్ అక్కడ పెట్టండి. ఓకే, 2 కూడా బాగుందండి. సో ఇలా పూర్ణాలు అంటే చాలా మంది ఏంటంటే ఏదైనా ఒకటే చూస్ చేస్తాం, అంటే స్వీట్నింగ్ కి పంచదార కానీ లేకపోతే బెల్లం కానీ. సో ఇక్కడ 2 యాడ్ చేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. కొంచెం అంటే యాలకుల పొడి కొద్దిగా తగ్గియచ్చు, కొంచెం ఎక్కువైంది. ఎందుకంటే మనం కొంచెం లైట్ ఆ ఫ్లేవర్ కోసం కొద్దిగా యాడ్ చేస్తే సరిపోద్ది. కొంచెం క్రంచీగా బాగానే ఉన్నాయి. రైస్ ఐటమ్ సూపర్ గా సెట్ అయిపోయింది. సో ఈరోజు రైస్ ఐటమ్ వరలక్ష్మి గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాట్స్ అండి. కంగారు పడ్డ వంటల ఎక్స్పీరియన్స్ బాగా ఉందని మాకు అర్థమైపోయింది మీకు. సో చక్కగా మంచి టేస్టీ రైస్. అభిరుచి చూసే వచ్చేస్తున్నాయండి అన్ని. చూసి వచ్చేసారా? చూసి వచ్చేస్తున్నాయి మీకు అన్ని. ఓకే, నైస్. సో వరలక్ష్మి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో శిరీష గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. సో మీది కూడా బాగుంది, కాకపోతే రైస్ ఐటమ్ చాలా బాగుంది అనమాట. అంతే. ఓకే, సో థ్యాంక్ యూ మీ ఇద్దరికి కూడా మా షోలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు. మాకు చాలా హ్యాపీగా ఉందండి అభిరుచిలో పాల్గొన్నందుకు. ఓకే అండి, వెల్కమ్. ఓకే, మరి బొబ్బర్లతో చూసారు కదండి వాళ్ళ ఊరించే వంటని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీరు ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. బయట దొరికే ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ఆరోగ్యానికి హాని చేస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇంట్లోనే న్యాచురల్గా హెల్దీగా ఫుడ్ కలర్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే, బీట్రూట్ని తురిమేసి ఎండబెట్టి పొడి చేసి పెట్టుకుని ఫుడ్ కలర్గా మనం వంటల్లో వాడుకుంటే సరిపోతుంది. ఓకే, మరి వాళ్ళ 4 వంటల్ని చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈరోజు పిండి వంటలు చూసిన ఆలు చింత చిగురులోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. బంగాళదుంపలు, చింత చిగురు బాగుంది. ఇప్పుడు సమ్మర్లో కానీ రాబోయే రైనీ సీజన్లో కూడా కానీ మనకు కావాల్సిన కాంబినేషన్స్తో మనం ఫుడ్ ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రైనీ సీజన్లో మనకు కావాల్సింది బంగాళదుంప లాంటి ఐటమ్స్. ఈ ఎండాకాలంలో మనం తీసుకోవాల్సింది ఆకుకూరలు ఎక్కువగా. అంటే బాడీలో లోపల టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి అంతా కూడా మనకు ఆకుకూరలు చక్కగా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు బంగాళదుంపల పాటు చింత చిగురు తీసుకుంటే ఏమవుతుందంటే మనకు రెండిట్లో ఉన్న బ్యాలెన్స్ అనేది చక్కగా క్రియేట్ అవుతూ ఉంటుంది. అరుగుదల ఈజీగా ఉన్న పదార్థాలే తీసుకోవాలి అన్నప్పుడు మనకు బంగాళదుంపలు ఇట్స్ ఎ సూపర్బ్ ఆప్షన్. వెరీ హెల్దీ, ఈ టైంలో చాలా ఉపయోగపడుతుంది, చక్కగా అరుగుతుంది. సో డీప్ ఫ్రై చేయకుండా
బంగాళదుంపలు ఎంత మేరకు తీసుకోవచ్చు అంటే వారానికి 1-2 సార్లు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ పేషెంట్స్, డయాబెటీస్ పేషెంట్స్ ఇంట్లో ఉన్నారన్నప్పుడు ఓన్లీ పొటాటోస్ తీసుకుంటే ఎలా ఉంటుందో చాలా మటుకు దానికన్నా ఈ చింత చిగురు యాడ్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో ఇలాంటి కాంబినేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు అది నోట్ చేసుకొని ఎప్పుడూ కూడా ఈ వెజిటబుల్కి ఇలా మ్యాచ్ చేస్తే ఎలా ఉంటుందనేది మనం ఆలోచించాలి. ఇక సమ్మర్ స్పెషల్లో చూసిన పైనాపిల్ షర్బత్, పైనాపిల్ ఎసెన్స్, షుగర్ అండ్ నిమ్మప్పు చాలా మంచిదండి. చిటికెడు ఉప్పు కనుక మనం వేసుకుంటే, జనరల్గా నేను చెప్తున్నది ఏంటి, ఉప్పు తగ్గించండి అని చెప్తూ ఉంటాను కదా, కానీ ఈ టైంలో మనం స్వెట్ చేసేటప్పుడు ఎక్కువగా లాస్ అయ్యే ఒక మినరల్ సోడియం. సో ఈ సోడియం లాస్ని అరికట్టాలి అంటే రీప్లేస్ చేయాలి అంటే కొద్దిగా, ఎక్కువగా కాదు, ఏదైనా ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లమేనండి. సో ఒక లిమిట్లో కనుక మనం ఉప్పు తీసుకుంటే, ఒక పించ్ అట్లా ఇలాంటి జ్యూసెస్లో, షర్బత్స్లో, స్మూదీస్లో అలా తీసుకుంటే బాగుంటుంది. మనకు తెలిసిందే కదా, షుగర్ అవాయిడ్ చేయాలి. పైనాపిల్ ఇది సీజన్ కాబట్టి చాలా స్వీట్గా ఉంటుంది. నా అంచనా ప్రకారం మనకు అసలు షుగర్ కానీ దేంతో కానీ పని ఉండదు. ఒకవేళ అలా ఉండాలి అనుకుంటే 1 చెంచా, జస్ట్ టీ స్పూన్ ఆఫ్ హనీ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇక ఊరించే వంటలు చూసిన బొబ్బర్ల అన్నం, అలాగే బొబ్బర్ల బూరెలు. బొబ్బర్ల అన్నంలో ఇప్పుడు బొబ్బర్లు, అన్నము, మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, టొమాటోస్ ఓకే, చాలా మంచిదండి. బొబ్బర్లు, అన్నం అన్నీ ఓకే, కానీ మసాలా దినుసులు స్పెసిఫిక్గా జనరల్గా మనం వాడే క్వాంటిటీ కంటే కూడా కాస్త తగ్గించి ఈ టైంలో తీసుకుంటే మంచిది. బొబ్బర్లు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మంచిది కానీ సోక్ చేసి వాడాలండి. చక్కగా నానబెట్టేసి ఒక 15-20 నిమిషాలు, లేకపోతే హాఫ్ అన్ అవర్ పాటు అలా సోక్ చేసి నెమ్మదిగా తర్వాత మనం దాన్ని వండుకుంటే అది చక్కగా జీర్ణమవుతూ ఉంటుంది. ప్రతి భాగం కూడా ఇప్పుడు మనం చాలా టైర్డ్గా ఫీల్ అవ్వడం, ఒళ్ళు నొప్పులు రావడం, ఇవన్నీ కూడా మనం సమ్మర్లో చూస్తూ ఉంటాం. ఎందుకంటే బాడీ ఈ టెంపరేచర్ని ఎదుర్కోవడమే దానికి ఒక పెద్ద యుద్ధంలా ఉంటుంది. అలాంటప్పుడు మనం తీసుకునే ఫుడ్, హెవీ ఫుడ్ తీసుకొని వేసుకునే బట్టలు ఇరిటబుల్గా వేసుకుంటూ క్లైమేట్కి తగినట్టుగా వేయకపోతే చాలా ఇబ్బంది పాలైపోతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు బొబ్బర్లు మంచిదే, కానీ ప్రోటీన్ వేటిల్లో ఉందో అవి జీర్ణించుకోవడానికి కాస్త స్లైట్లీ మోర్ డిఫికల్ట్ దెన్ కార్బ్స్. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే, అది ఏం చేస్తే సులభంగా జీర్ణం అవుతుందో ఆ పద్ధతులను తప్పక ఫాలో చేయాలి. సో అలా సోక్ చేసి కనుక బొబ్బర్లు చేసుకుంటే రైస్తో పాటు చాలా బాగుంటుందండి. బొబ్బర్లు బూరెలు ఇస్ అ డీప్ ఫ్రైడ్ ఐటమ్. బొబ్బర్లు, బెల్లము, షుగరు, మినపప్పు, బియ్యం, ఈ కాంబినేషన్ వరకు ఇప్పుడు షుగర్ని తీసేస్తే చాలా బాగుంది, కానీ ఇది ఒక డీప్ ఫ్రైడ్ ఐటమ్. సో రోజువారీగా డెఫినెట్గా తీసుకోము, అది మనకు అలవాటు తెలుసు కూడా. సో ఒక స్వీట్ చేసుకోవాలి అనేటప్పుడు ఈ టైంలో ఇలాంటివి చేసుకోవచ్చా అంటే నోట్ చేసి ఉంచుకోండి. కానీ ఇలాంటివి ఎక్కువగా మనకు వింటర్ సీజన్లో బాగా ఉపయోగపడుతుంది. రెయినీ కానీ వింటర్ కానీ. రెసిపీ చాలా బాగుందండి, ట్రెడిషనల్గా ఉంది, చేసుకోవచ్చు, బట్ నాట్ దిస్ టైం. నోట్ చేసుకొని ఎప్పుడు చేసుకోవాలో అంటే వింటర్లో కానీ రెయినీ సీజన్లో ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఊరించి అంటే సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ వెరైటీని మాకు లెటర్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ పంపించండి. అలా రాసి పంపిస్తే కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు, ఈరోజు 2 కూడా మంచి వెరైటీ వంటలు చూపించారు యాక్చువల్గా. ఓకే, అంటే ఒకటేమో ఆలు చింత చిగురు. సో కాంబినేషన్ చాలా తక్కువ, అంటే ఎవరు కూడా ఆలుతో ఎప్పుడు ఆ పులుపు అనేది ట్రై చేయరు కదా. అవునండి. కానీ ఇలా ఆలు చింత చిగురు అలా కొద్దిగా డ్రై ఐటమ్ లాగా బాగుంది. ఓకే. అండ్ సమ్మర్ స్పెషల్ పైనాపిల్ షర్బత్. సో షర్బత్ అంటే మనకి ఎన్ని రోజులు నిమ్మకాయ షర్బత్ ఇవే తెలుసు, అండ్ మనం కూడా 2-3 రకాలు చేసి చూపించాం కదా. అవునండి. కానీ పైనాపిల్ ఆ డిఫరెంట్ ఫ్లేవర్ తో కొంచెం ఆ ఎసెన్స్ అది యాడ్ చేసి చేసుకోవటం, అంటే ఇది మనం చేసుకొని నిల్వ కూడా చేసుకొని కావాల్సినప్పుడు మనం చేసుకొని తాగొచ్చు. యా, అంటే ఓన్లీ సమ్మర్ అనే కాదు, ఏ సీజన్ కైనా కూడా ఇలాంటివి మనకి స్టోర్ ఉంటే గెస్ట్లు అవి వచ్చినప్పుడు కూడా బాగుంటుంది కదా. సో 2 కూడా బాగున్నాయి రాజు గారు. ఓకే అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ అన్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు,
మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.